హాయ్ అండి, వెల్కమ్ టు మాన్సన్ యూట్యూబర్ ఛానల్. ఈరోజు నేనైతే చపాతీలు చేస్తున్నానండి. దానికోసం గోధుమ పిండి, ఆయిల్, అలాగే సాల్ట్ అయితే తీసుకున్నానండి. ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి వేసుకోవాలండి. ఆ తర్వాత మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల చపాతీ మెత్తగా అండ్ టేస్టీగా వస్తాయండి. ఫస్ట్ సాల్ట్ అండ్ ఆయిల్ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా వచ్చేలా కలుపుకోవాలండి. సాఫ్ట్గా అయ్యేలా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఆయిల్ వేసుకొని మరలా ఒకసారి కలుపుకోవడం వల్ల చపాతీలు బాగా టేస్టీగా అండ్ మెత్తగా వస్తాయండి. ఇలా కలిపేసుకొని 30 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి. చపాతీ ముద్దని ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత నైఫ్తో కట్ చేసుకోవాలండి పీసెస్ లాగా. ఇలా పీసెస్లా చేసుకొని ఒక్కొక్కటి తీసుకొని పొడిపిండిలో వేసుకొని చపాతీలు చేసేసుకోవడమేనండి. ఇలా చేయడం వల్ల బాగా పలుచగా వచ్చాయండి, చపాతీలు బాగా వచ్చాయి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి చపాతీ వేసుకొని ఆయిల్ వేసుకుంటూ అయితే కాల్చుకోవాలండి. అటు ఇటు తిప్పుకుంటూ చపాతీలు చేసేసుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయి చపాతీలు. చాలా మెత్తగా అండ్ టేస్టీగా అయితే వచ్చాయండి. మీరు ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చపాతీలోకి పప్పుచారు ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. అలాగే మీరు ఏమేమి ఇష్టంగా తింటారో కూడా కామెంట్ చేయండి. వేడి వేడి చపాతీలు అండ్ పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్.